ఆర్కే రైతు మిత్ర ఛానల్కి స్వాగతం అండి. వీడియోలో మనకు పోస్ట్ పెట్టగానే 90% రైతులు తెల్లమడ మీద వీడియో కావాలి అని చెప్పేసి అన్నారు. ఓకే, తెల్లమడ ఎందుకు వస్తుందో ముందు చర్చించుకొని ఆ తర్వాత దాన్ని ఎలా నివారించాలి అనేది మనము మాట్లాడుకుందాం. తెల్లమడ అనేది చలికాలంలో వేర్లు పోషణని తీసుకోలేక వాటి మీద ఒత్తిడి ఉంటుంది. తీసుకోలేవు, అంత ఈజీగా వేర్లు అనేది తీసుకోలేవు పోషణని. అందులో ఏవేవి అని అంటే ఇది ఎక్కువ మనము యూరియా నత్రజని శాతం ఎక్కువ ఇచ్చినా కానీ మనకు ఈ టైంలో నష్టమే. ఇది ఏ పోషణ వల్ల లోపం వల్ల వస్తుంది అంటే సల్ఫేట్ ఫామ్లో ఉండేవి. ముందుగా మనకు ఆకు ఇలాగ పసుపు పచ్చగా మారింది అంటే దానికి కారణము సల్ఫరు, పొటాషియము, ఐరన్, మెగ్నీషియము, కొంతమేరకు ఇది మనకు మాలిబ్డినియం కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి ఏంటంటే ఆకులు వేర్ల ద్వారా నుంచి గ్రహించలేవు, పోషకాలు అనేది పైకి తీసుకోలేదు చలి తీవ్రత కారణంగా. ఇది ఎక్కువగా మనకు ఈ మల్చింగ్ ఎవరైతే డ్రిప్ వేసుకుంటారో వాళ్ళ తోటలో ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మైక్రో క్లైమేట్ అని చెప్పేసి ఉంటుంది సాయిల్ లోపల. మనకు మామూలుగా భూమి మీద ఉండే పంటలకి దీనికి తేడా ఏంటంటే పేపర్ కింద అనేది మనం నీళ్లు కట్టంగానే అది అంత త్వరగా ఆవిరి అవ్వదు. ఆ తేమ అనేది అట్మాస్ఫియర్ టెంపరేచర్కి బయట చల్లగా ఉంటే అది అక్కడ మనకు అది కూడా ఇప్పుడు చలి తీవ్రత అనేది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఉంది. సో లోపల వచ్చేసి టెంపరేచర్ ఇంకా తడిగానే ఉంది కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది. ఈ టైంలో అనేది వేరు వ్యవస్థ మనకు పోషకాలు తీసుకోలేవు. సో ఈ టైంలో మనము దీన్ని ఎలా నిర్మూలించాలి అని చెప్పేసి మనం మాట్లాడితే పైనుంచి ఫోలియర్ స్ప్రే ద్వారా మనం ఇవ్వాలి. ఫోలియర్ స్ప్రే కూడా చాలా జాగ్రత్తగా ఏది కలుస్తాయి ఏది కలవు అని చెప్పేసి చూసుకొని ఇవ్వాలి. ఈ టైంలో మనం పోతుంటుంది కాబట్టి పిందె సాగడానికి అని చెప్పేసి మనం భాస్వరం ఎక్కువ ఇస్తూ ఉంటాము. కానీ డ్రిప్ ద్వారా మీరు ఎంత ఇచ్చినా కానీ మొక్క అనేది తీసుకోదు. ఓవర్ వాటరింగ్ కూడా లీచింగ్కి దారి తీస్తుంది. ఎక్కువగా మీరు నీళ్లు కట్టడం కూడా మంచిది కాదు. ఒక్క నిమిషం.